తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వారం వారం రుచికరమైన ఐటమ్స్తో ఈ కార్యక్రమం ముందుకు వస్తుంది. ఈ వారం కూడా చక్కటి రుచికరమైనటువంటి స్వీట్తో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. స్వీట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. క్యాలరీస్ ఎక్కువ పెరుగుతున్నాయి, ఎక్కువ లావ్ అయిపోతున్నాము, ఎక్సర్సైజ్ చేయాలని స్వీట్ అవాయిడ్ చేస్తారు. కానీ పార్టీకి వెళ్తే ఫస్ట్ మనం స్వీట్ టేస్ట్ చేస్తాం. ఇంట్లో కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందులో హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా ఇవాళ స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్లోనే ఉన్న వాళ్ళకి బగారా బైగన్, మిర్చికా సలాన్, దమ్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, డబుల్ కా మీఠా, కుర్బానీ కా స్వీట్, ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హైదరాబాదీ స్పెషల్స్ ఇవన్నీను. ఇవాళ మనం చేయబోయేది హైదరాబాదీ స్పెషల్ డబల్ కా మీఠా. స్టార్ట్ చేద్దాం. కావాల్సినటువంటి పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదం, కలర్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, చక్కెర, మిల్క్. చూసారు కదండి కావాల్సినటువంటి పదార్థాలు. చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ లేనిదే స్వీట్ తయారు చేయలేం. తయారు చేసినా కూడా టేస్టీగా ఉండదు. ఒకసారి ఈ స్వీట్ని నేను ఆయిల్లో ఫ్రై చేయకుండా ఓన్లీ ఓవెన్లో రోస్ట్ చేసి బ్రెడ్తో తయారు చేశాను. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ దీని ఒరిజినల్ టేస్ట్ నెయ్యితో ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఏ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో అలా తయారు చేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కువ క్యాలరీస్ పెరుగుతాయని చెప్పి మనం ఆయిల్, ఘీ అవాయిడ్ చేస్తూ ఉంటాం. కొన్ని లో క్యాలరీ రెసిపీస్ కూడా నేను తయారు చేస్తున్నాను. దానివల్ల ఆయిల్, కోవా అలాంటివి కూడా మనం తగ్గించవచ్చు. ఈ రెసిపీలో కూడా మనం తీసుకున్నటువంటి బ్రెడ్ ఫ్రెష్ బ్రెడ్ కాదు, ఇది డ్రై బ్రెడ్. ఫ్రెష్ బ్రెడ్ మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్, ఘీ కన్జంప్షన్ ఎక్కువ పెరుగుతుందని చెప్పి నేను డ్రైడ్ బ్రెడ్ తీసుకున్నాను. మనం ఎక్కువగా కొంచెం బయట వదిలిస్తే ఎండిపోతుంది. అలాంటి బ్రెడ్ పెట్టుకున్నాం అనుకోండి, నూనె కన్జంప్షన్ మనకి చాలా తగ్గుతుంది. మరి ఐటమ్స్ అన్నీ చూశారు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ దీంట్లోని మన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ తీసుకుంటున్నాం. ఈ బ్రెడ్ మన నెయ్యితో ఫ్రై చేసుకుందాం. ఇది షాలో ఫ్రై చేసుకుంటున్నాం. షాలో ఫ్రై ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా యూజువల్గా ఏంటంటే బ్రెడ్కి డబల్ కా మీఠా ఎక్కువ డాల్డా కానీ ఆయిల్ కానీ పెట్టి డీప్ ఫ్రై చేసి తీస్తారు. కానీ మన రెసిపీలో ఇక్కడ మనం కొంచెం షాలో ఫ్రై చేసి నేతితోటి ట్రై చేస్తున్నాం. ఈ పీసెస్ బాగా దీని నెయ్యి అంతా మెల్ట్ అయిపోయాక, ఎలా అయినా ఘీ వేయంది ఈ టేస్ట్ ఉండదు. అందుకనే ప్యూర్ ఘీ, డాల్డా అలాంటివి యూజ్ చేయకుండా ప్యూర్ ఘీతో మనం ఫ్రై చేస్తున్నాం. ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి మనకి ఎక్కువగా పీల్చదు. ఒకటి స్లైస్ మనం ఫ్రై చేసుకుంటున్నాం. దీని మన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఘీ మనం పెట్టకుండా తక్కువ ఘీ తోటి మనం ఫ్రై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని మనం ఇలా చేసుకుంటున్నాం. ఇలా కొంచెం వేగిపోయాక మనం తీసుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మనం వేయించుకోవాలి. చూడండి, చాలా చక్కగా దోరగా మనకి ఫ్రై అయిపోయింది ఆల్రెడీ. ఇలా ఒక్కొక్క పీస్ మనం ఫ్రై చేసుకుందాం. తక్కువగా కొంచెం సన్న సెగ మీద పెట్టుకుంటున్నాం. అప్పుడు ఆయిల్, ఘీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మనకి ఈ పీసులకు ఇంకొంచెం ఘీ మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సరిపోలేదు. ఎంత మనం డ్రై చేసినప్పుడు కూడా ఈ బ్రెడ్ పీల్చేస్తుంది ఎక్కువగా. దీనికి ఆయిల్ కానీ ఘీ కానీ ఏది మనం యూజ్ చేసినా దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ నేను దీన్ని డ్రై చేసినప్పటికి కూడా దీంట్లోని ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకని మనం కొంచెం చూసుకొని, మరీ సాఫ్ట్ బ్రెడ్ తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్ బ్రెడ్ అయితే మనకి బాగా ఇంకా ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మనకి ఎక్కడైనా తగ్గిపోయింది అనుకోండి, నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటూ వెళితే
బాగుంటుంది. పిల్లలకి చాలా మంచి స్వీట్, బాగా పిల్లలకి పెట్టొచ్చు, బాగా తింటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత బ్రెడ్ మిల్క్ కాబట్టి వాళ్ళకి పెట్టడానికి కూడా ఇందులో ఏది ప్రాబ్లం ఉండదు. పెద్దవాళ్ళకి కూడా నచ్చే స్వీటే, కానీ కొంచెం ఏంటంటే క్యాలరీస్ వైజ్ దీంట్లోని కోవా కూడా చాలామంది యాడ్ చేస్తారు. నేను కోవా ఎందుకంటే యూజ్ చేయట్లేదు, చాలా ప్రాంతాల్లో మనకు కోవా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని కోవా బదులు మనం ఎక్కువ రెసిపీస్లోని కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాం. మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ స్వీట్ షాపుల్లో కోవా దొరుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో కోవా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు కోవా దొరకదు, కాబట్టి మనం స్వీట్ కోవా బదులు కండెన్స్ మిల్క్తో మనం చేసుకోవచ్చు. చూడండి, అన్నీ మన బ్రెడ్ పీసెస్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చక్కెరని మనం పాకం చేసుకుందాం. ఆల్రెడీ షుగర్ ఉంది కదా, ఈ చక్కెర దీన్ని కొంచెం వాటర్ వేసేసుకొని యాక్చువల్గా చెప్పాలంటే వెరీ ఈజీ స్వీట్, హ్యాండీగా ఉండే స్వీట్. పాలు బ్రెడ్ ఇంట్లో ఎప్పుడు ఉంటాయి, ఏదో ఎన్నో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు మనం ఉంచుకుంటూ ఉంటాం. అందుకనే మనం బజార్కి పరిగెట్టి తెచ్చుకునే ఐటమ్స్ ఏమీ లేవు. ఈ కండెన్స్ మిల్క్ కానీ ఇంట్లో లేదనుకోండి, మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. 2 క్యాలరీ ఫ్యాట్ ఉండే మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు కానీ క్యాలరీస్ ఎక్కువగా ఉన్నాయంటే 1% మిల్క్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎలాంటి మిల్క్ తీసుకున్నా కూడా దీని టేస్ట్ మాత్రం బ్రెడ్లో పాలు చక్కెర వేయడం వల్ల ఎప్పుడూ టేస్టీగా ఉండే స్వీట్ ఇది. పాకం బాగా ఎక్కువ రాక్కర్లేదు, కొంచెం తీగపాకంగా వచ్చేటప్పటికి మనం తీసేసి దీంట్లో వేసేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ అన్నీ మనం చక్కగా ఈ బౌల్లో చక్కగా అరేంజ్ చేసి పెట్టేసుకొని దాని మీద ఈ పాలు, కండెన్స్ మిల్క్, షుగర్ సిరప్ అన్నీ పైన వేసేసాక చివరికి ఏమవుతుందంటే అది బాగా పీల్చేసుకొని పీసెస్గా టేస్టీగా మన స్వీట్ రెడీ అయిపోతుంది. మనకి సిరప్ అయిన దాకా కొంచెం టైం పడుతుంది. ఫుడ్ కలర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం, కొంతమందికి ఫుడ్ కలర్ లేకుండా లైట్గా వైట్తో కూడా తెల్లగా పాల కలర్ కూడా చేసుకుంటారు. కానీ ఈ స్వీట్లో కొంచెం కలర్ యాడ్ చేస్తే పిస్తా కలర్ఫుల్గా కనిపిస్తుందనే ఉద్దేశంతో కొంచెం ఇందులోని మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఫుడ్ కలర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం ఒక పించ్ మంచి సాఫ్రాన్ కలర్ ఆర్ రెడీమేడ్ కలర్స్ ఎనీ కలర్ మీరు తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసేసి దాంతోపాటు ఈ కలర్ మనం కలిపేసుకొని ఇలా లైట్ కలర్ రెడీ అయిపోతే ఈ కలర్ మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ నేను సిరప్లో యాడ్ చేసేస్తున్నాను. షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవచ్చు లేదా మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ సిరప్లోని ఈ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం చక్కెర పాకంలో డిప్ చేసి పెట్టుకున్నాం. ఈ స్లైసెస్ అన్నిట్లోని పాకం చక్కగా ములిగేటట్టు మనం చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే స్వీట్ తినేటప్పుడు ప్రతి బైట్లోని చక్కటి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ షుగర్ పాకంలోని సోకై చక్కగా రెడీగా ఉంటాయి. ఈలోగా పైన టాపింగ్ మనం ఏం వేసుకుంటున్నామో మనం స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం కాజు కిస్మిస్ అంతాను. ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఏ డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా దీని టేస్ట్ బ్రహ్మాండంగా బాగుంటుంది. అలా కాకుండా మనం కాజు అలాంటివి ఉంటే ఒక్కసారి ముందు ఫ్రై చేసేసుకొని కిస్మిస్ ముందు ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. తర్వాత మిల్క్ బాయిల్ చేసేసి లాస్ట్ ఫైనల్ టచ్ మిల్క్, కండెన్స్ మిల్క్ ఫైనల్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డీప్ ఫ్రై చేయాలంటే హాఫ్ ఆఫ్ ద కడాయిలో ఆయిల్ ఆర్ ఘీ వేసుకొని ఎక్కువగా రియల్లీగా మనకు 5-6 బ్రెడ్ స్లైసెస్ అంటే 1/4 కిలో ఆఫ్ ఆయిల్ ఖర్చు అవుతుంది. మనం అంతా కన్జంప్షన్ లేకుండా తక్కువగా మనం అవాయిడ్ చేసి
డ్రై బ్రెడ్ని షాలో ఫ్రై చేసుకొని మనం తయారు చేసుకున్నాం కాబట్టి మన కన్జంప్షన్ చాలా తక్కువగా అయింది. ఇది ఇలా కిస్మిస్ ఫ్రై అయిపోయింది నేతిలోండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ కిస్మిస్ కాజు లేనిదే ఈ స్వీట్స్ టేస్టీగా ఉండవు. దీనిపైన టాపింగ్ అంతా మనకి ఈ స్వీట్స్ తోటే బాగుంటాయి. కాజు కిస్మిస్ వాల్నట్స్ ఎన్ని డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అవి కొన్ని వేయించేసి పెట్టుకుంటే టేస్టీగా ఉంటాయి. కొంచెం ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేస్తున్నాను. ఉన్న నెయ్యితోటి ఇవన్నీ వేయించేసి పెట్టేసుకుందాం. మిక్స్డ్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్, బాదం స్లైసెస్, కాజు స్లైసెస్ అన్నీ మన దగ్గర ఏం కావాలనుకున్నా అన్ని రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే వెరీ రిచ్ స్వీట్ ఆఫ్ హైదరాబాదీ పీపుల్. ప్రతి మ్యారేజెస్లోని వితౌట్ డబుల్ కా మీఠా వెడ్డింగ్ పార్టీస్ ఉండవు. ప్రతి వాళ్ళు ఈ డబుల్ కా మీఠా ఎక్కువ తయారు చేసుకుంటూ ఉంటారు. తర్వాత బగారా బైగన్ లేదే మనకి డిన్నర్ ఉండదు. మ్యారేజ్ డిన్నర్స్లో రిసెప్షన్లో తప్పకుండా బగారా బైగన్ ఉంటుంది. అలాగే మిర్చికా సలాన్ అండ్ హైదరాబాదీ బిర్యానీ ఇవి లేనిదే మనకి వెడ్డింగ్ పార్టీస్ అవ్వు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కడాయి నీట్గా చేసేసుకొని ఇందులో ఏమీ లేకుండా నెక్స్ట్ మనం మిల్క్ ఉంది కదా, ఈ మిల్క్ కూడా మనం దీంట్లోని కొంచెం ఫ్లేమ్ హై చేసుకుందాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి స్లిమ్లో పెట్టుకున్నాం. హైలో పెట్టుకొని ఇందులో ఉన్నటువంటి మిల్క్ మెయిన్ థింగ్ అనమాట. ఈ షుగర్ సిరప్లో సోక్ అవుతున్నది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ మన దగ్గర ఉన్నటువంటి మిల్క్ మనం బాయిల్ చేసుకుంటున్నాం. మీరు దీన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్గా తీసుకుంటున్నాం. నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఓవెన్లో టోస్ట్ చేసి తయారు చేశాను. దాంతో కూడా బాగానే ఉంది. ఒక్క రకమైనటువంటి టేస్ట్లో నాకు డిఫరెన్స్ కనిపించింది. వితౌట్ ఫ్రైయింగ్ ఆయిల్ లేకుండా చేసిన దానికి ఇలా ఆయిల్తో ఫ్రై చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఫ్రెష్ బ్రెడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసిన ఆయిల్కి కొంచెం డ్రై బ్రెడ్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ లేనప్పుడు తింటున్నప్పుడు ఆయిల్ ఇలా కారిపోతున్నట్టు ఉండకుండా ఈ స్వీట్లోని దానంతా తక్కువగా పట్టేసి ఓన్లీ చక్కెర పాలు బ్రెడ్ తోటి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం చక్కెర యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం షుగర్ అంతా యాడ్ చేసాము. పాలు బాగా బాయిల్ అయ్యాక నెక్స్ట్ దీని మీద వేసేసుకుంటే మనకు అయిపోతుంది. కలర్ కావాలంటే పాల్లో కూడా మీరు కలుపుకోవచ్చు, లేదా షుగర్లో కూడా కలుపుకోవచ్చు. అది ఆప్షన్, మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి చేయొచ్చు. కలర్ ఎలాగైనా దీని మీద వేయగానే మీకు కలర్ఫుల్గా తయారైపోతుంది. ఈ మిల్క్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను. బాయిల్డ్ మిల్క్ అయితే మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా బాయిల్ అయిపోయిన మిల్క్లోని కండెన్స్డ్, ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చి బబుల్స్ వచ్చాయనుకోండి, వచ్చిన తర్వాత దీంట్లో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాము. కండెన్స్డ్ మిల్క్ నేను ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కోవా మనం కండెన్స్ మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. కోవా ఇక్కడ అవైలబిలిటీ మనకి దొరకలేదు మార్కెట్లో ఎక్కడ. అప్పుడు మనం ఎక్కడ ఈ స్వీట్ కోసం కోవా గురించి పరిగెట్టక్కర్లేదు. అందుకని కోవా బదులు కండెన్స్ మిల్క్ హ్యాండీగా మనకి దొరుకుతుంది. అందుకని కండెన్స్ మిల్క్ వేసేస్తున్నాం. ఇక్కడ మన పాలు పొంగకుండా ఇమీడియట్లీ కండెన్స్ మిల్క్ వేయగానే థిక్నెస్ వచ్చేస్తుంది. స్వీట్ టేస్ట్ కూడా పెరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను కొన్ని స్వీట్స్లోని చక్కెర అవాయిడ్ చేసేసి ఓన్లీ మిల్క్ అండ్ కండెన్స్ మిల్క్తో కూడా చేశాను. అవి కూడా చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లో మీరు చక్కెర ఇంకా వేసుకోక్కర్లేదు. ఇది చక్కగా దగ్గర పడి బాయిలింగ్ పాయింట్కి వచ్చేసాక మెల్లిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇందులో మనం వేసేసుకుందాం. మనకి స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇది ఫాస్ట్గా వెళ్ళదు. ఎందుకంటే కొంచెం మాడిపోవడం, బర్న్ అయిపోవడం, పొంగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మన మిల్క్ అంతా చక్కగా బాయిల్ అయిపోయింది, థిక్గా తయారైంది. ఇది దీంట్లోపల ఉన్నటువంటి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ మీద ఈ బ్రెడ్ అంతాను ఈ మిల్క్తో పీల్చేసి కాసేపటికి చాలా డ్రైగా అయిపోతుంది. అందుకనే మెయిన్ ఏంటంటే
మనం ఇంత మిల్క్, కండెన్స్ మిల్క్, ఈ కలర్ అని ఎందుకు వేస్తున్నామంటే ఇది సోక్ అయిపోతుంది కాసేపటికి. ఇది పీల్చేసాక ఇంకా గట్టి పడిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ స్లైసెస్ అన్నీను చాలా, ఇప్పుడు కలర్ కూడా మీకు చూడండి పైకి వచ్చేసింది కలర్. మళ్ళీ మిల్క్లో మేము కలర్ యాడ్ చేయక్కర్లేదు. బ్రెడ్ అంతా ఫ్రై అయిపోయిన బ్రెడ్ కూడా దీంట్లో ములిగేటట్టు మనం చూసుకోవాలి. అందుకే ఇలాంటి బౌల్ తీసుకున్నాం అనుకోండి, రౌండ్ బౌల్స్ కాకుండా స్క్వేర్ బౌల్ ఆర్ పెద్దది బేసన్ లాంటిది అలాంటిది పెట్టుకుంటే మనకి చాలా చక్కగా హ్యాండీగా ఉంటుంది. దీని మీద నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాచీ పౌడర్ పాల్లోనైనా దాంట్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇలా స్ప్రింకిల్ చేసినప్పుడు కూడా మీకు అంతా కలిసిపోతుంది. ఇలాచీ పౌడర్ బాగా యాడ్ చేసేసుకున్నాం ఇందులో. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ కాసేపటికి మనకి మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్, మిల్క్, షుగర్ అన్నీ కలిసిపోతాయి, టేస్టీగా ఉంటుంది. హాట్గా ఉంది కాబట్టి చల్లగా అయ్యేటప్పటికి మొత్తం మిక్స్ సెట్ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇది పెట్టుకున్నా కూడా టేస్టీగా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, వెరీ టేస్టీ డెలిషియస్ హైదరాబాదీ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. వెరీ టెంప్టింగ్. చూస్తుంటే ఒకసారి చక్కగా నట్స్, బ్రెడ్ స్లైసెస్, మిల్క్, కండెన్స్ మిల్క్, షుగర్ తోటి చాలా టెంప్టింగ్గా ఉండేటటువంటి వెరీ రిచ్ స్వీట్ డబుల్ కా మీఠా మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం చేసేటటువంటి స్వీట్ అందరికీ పనికొచ్చేది, పార్టీస్ కూడా చాలా ఈజీగా, చాలా చక్కగా, ఫాస్ట్గా తయారైపోతుంది. వచ్చే వారం మరికొన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు వన్